హాయ్ హలో అందరూ బాగున్నారండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. నవరాత్రులు అవన్నీ బాగా జరుపుకున్నారండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అట్లాంటివి చేశారా? బతుకమ్మకి వెళ్ళి ఆడటం అట్లాంటివి కూడా ఏమైనా చేశారా? నేనైతే నవరాత్రుల్లో ఒకరోజు వెళ్ళి కుంకుమ పూజ చేయించుకున్నానండి. బతుకమ్మకి 2 సార్లు వెళ్ళానండి. మంచిగా ఆడుకొని వచ్చామండి. ఫస్ట్ డే లాస్ట్ డే వెళ్ళామండి. మీరేం చేశారు పండక్కి? చెక్కలు, కారపూస, కజ్జికాయలు లాంటివి ఏమైనా చేశారా? నేనైతే ఏమీ చేయలేదండి. మార్నింగ్ లెగిసాను, 4:30కి లెగిసి ఇంట్లో పని అంతా చేసుకొని దేవుడికి అంత క్లీనింగ్ అవన్నీ మొదలు చేసేసి గారెలు సేమియా చేశాను. దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకొని పూజ అయిపోగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ ఉండేసి వచ్చామండి. ఇదివరకైతే 4-5 రోజులు పండుగ ఉందనగా అప్పుడు పిండి వంటలన్నీ మొదలుపెట్టి అన్నీ చేసేవాళ్ళండి. చెక్కలు, కజ్జికాయలు, కారపూస అట్లాంటివి బాగా ఎక్కువ క్యాన్లు చేసి ఆడ పెట్టేవాళ్ళు, తినేటోళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు తింటున్నారండి? ఎవరూ తినట్లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలకి. వాళ్ళు రమ్మంటే వాళ్ళు రావట్లేదు. మేము రాము, మాకు ఇక్కడ మా పిల్లలు చదువులు అది ఇది అంటున్నారు, వాళ్ళు రావట్లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళే, మన జీవితాలు మన అయిపోయినాయి. ఇక విదేశాల్లో ఉండే విదేశాల్లో పిల్లలైతే వాళ్ళకి అసలుకే కుదరదు. వాళ్ళు వచ్చేది లేదు, మనం వాళ్ళకి పెట్టేది లేదు. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? కావాలి అంటే స్వీట్ షాపులలో దొరుకుతున్నాయి, అక్కడికి పోయి తెచ్చుకుంటున్నాము, తినేస్తున్నాము. ఇప్పుడు అయినా ప్రత్యేకంగా పండక్కి చేయాలని కూడా ఏమీ లేదండి. కారపూస ఇప్పుడు తినబుద్ధి అయితే పిల్లలు ఉన్నా లేకపోయినా మనకు తినాలనిపించింది అనుకోండి, మనం చేసుకుంటున్నాం, తింటున్నాం. పూర్ణాలు తినాలనిపిస్తే చేసుకుంటున్నాం. గారెలు రొటీను ఎప్పుడు వారం వారం అది చేసుకుంటూనే ఉంటాము. ఇంకేముంటుందండి పండగ రోజే చేయాలని కూడా ఏమీ లేదని నా వరకు నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎట్లా చేసుకుంటున్నారో ఏంటో మరి నాకైతే తెలియదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలండి. నేను పూజ ఎట్లా చేసుకున్నాను ఏంటి కూడా మీకు చూపిస్తాను. నేనేం బర్రీగా చేసింది అయితే ఏమీ లేదండి. ఉట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాను, దీపం వెలిగించాను, సేమియాను గారెలు పెట్టాను, అదే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్.